హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 'శంకర్' గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి, అలాగే 'కల్కి' సినిమాలో దీపికా పదుకునే ప్లేస్‌లో సాయి పల్లవి యాక్ట్ చేస్తుందంట. సో, దాని గురించిన న్యూసు, అలాగే 'జననాయకన్' సినిమా రిలీజ్ డేట్ గురించి, 'కింగ్' నాగార్జున నటిస్తున్న 100వ సినిమా అప్డేట్ గురించి, అలాగే 'అఖిల్' నటిస్తున్న 'లెనిన్' సినిమా రిలీజ్ డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీటితో పాటు ఇంకొన్ని మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి 'శంకర్' గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని అయితే తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా టైటిల్ వచ్చేసరికి 'వెల్పారి'. ఈ సినిమా ఒక తమిళ నవల ఆధారంగా అయితే రూపుదిద్దుకుంటుందంట. ఈ సినిమా 3 భాగాలుగా అయితే తెరకెక్కిస్తారంట. ఇది ఒక హిస్టారికల్ భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమాకి ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదని కొన్ని వార్తలైతే వస్తున్నాయన్నమాట. 'శంకర్' గారు లాస్ట్ 2 సినిమాలకు గూడా 'గేమ్ చేంజర్' అండ్ 'ఇండియన్ 2' 2 కూడా ఫ్లాప్స్ కాదు, డిజాస్టర్స్ అన్నమాట. ఈ టైంలో 'శంకర్‌ని' నమ్మి అంత ఖర్చు పెట్టి సినిమా తీయడానికి ఎవరైతే ముందుకు రావట్లేదంట. ఈ సమయంలోనే బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన పెన్ మీడియా వాళ్ళైతే ముందుకొచ్చారంట. కానీ కొన్ని కండిషన్స్ అయితే పెట్టారంట 'శంకర్' గారికి. ఈ సినిమా ఎన్ని రోజులు షూటింగ్ జరుగుతుంది, ఎంత బడ్జెట్ అయితుంది అనేది రాతపూర్వకంగా వాళ్ళకి హామీ ఇస్తేనే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తామన్నట్టుగా వాళ్ళైతే తెలిపారంట. సో, అందుకే ముందుగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా చేస్తున్నారంట. అది చేసి తర్వాత ప్రొడ్యూసర్స్‌తో ఓకే అనిపించుకుంటేనే ఈ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో అయితే నిర్మిస్తారంట. ఈ సినిమా 'వెల్పారి' అనే ఒక పాలకుడికి సంబంధించిన జీవిత కథ ఆధారంగా అయితే రూపుదిద్దుకుంటుందనమాట. అంటే మనకు తెలుగులో 'సైరా నరసింహారెడ్డి' వచ్చింది కదా! సేమ్ అదే టైప్‌లో అయితే ఈ సినిమా ఉండబోతుంది. కానీ ఈ సినిమా 3 పార్ట్స్‌గా అయితే ఉండబోతుందంట. సో, ఒక్క పార్ట్‌కే 'శంకర్' గారు 4-500 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తారు. మరి 3 పార్ట్‌లంటే కనీసం ఒక 2000 కోట్లన్నా అవుతుందనమాట. సో, అంత బడ్జెట్ మరి పెన్ మీడియా వాళ్ళు పెడతారో పెట్టరో ఇక చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 'జననాయకన్' సినిమా విడుదలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో, ఇప్పుడైతే మూవీ మేకర్స్ కేస్ వేశారు కదా! సెన్సార్ బోర్డ్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వట్లేదని. సో, ఆ కేస్‌నైతే మూవీ మేకర్స్ అయితే విత్‌డ్రా చేసుకుంటారంట. ఒకవేళ అలా విత్‌డ్రా చేసుకుంటే ఇక చట్టపరంగా దీనికున్న సమస్యలన్నీ తొలగిపోయినట్టే. అప్పుడు మళ్ళా సెన్సార్ బోర్డ్ వాళ్ళు పరిశీలించి దానికి కొన్ని కట్స్, మళ్ళీ ఆడియో మ్యూట్ కొన్ని ఇచ్చేసి ఆ సినిమా రిలీజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, అన్నీ అనుకున్నట్టయితే ఒక 30 రోజుల్లో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే మే 1కి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంట. లేదంటే తమిళ ఎలక్షన్స్ స్టార్ట్ అయితే మాత్రం ఇక ఆ సినిమా తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయాకనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా రిలీజ్ అయితే మాత్రం అది విజయ్ గారికి చాలా పెద్ద దెబ్బ అవుద్దనమాట. ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్స్‌ని ఉద్దేశించే ఈ సినిమాలో కొన్ని ఎలక్షన్స్‌కి సంబంధించిన కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయంట. సో, వాటి మీదనే ఇప్పుడు సెన్సార్ వాళ్ళు గూడా అబ్జెక్షన్ అయితే చెప్పారనమాట. సో, వాటిలో కొన్ని కట్స్ యేసుకొని సినిమాని ఎలక్షన్స్‌కి ముందు రిలీజ్ చేసుకోవడమే మంచిదనమాట. అది విజయ్ గారికి చాలా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 'రోషన్' నటించిన 'చాంపియన్' మూవీ అయితే ఈ రోజు నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది. సో, ఈ సినిమా భారీ బడ్జెట్ కారణంగా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోలేదనమాట. ఈ సినిమాకి ముందు వైజయంతి మూవీస్, స్వప్న మూవీస్ కలిసి 'మహానటి', 'కల్కి', 'సీతారామం' లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. కానీ ఈ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయి బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు. కాస్ట్ పరంగా ఈ సినిమాకి ఎక్కువ అవ్వటం వల్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోలేదు. ఈ సినిమా ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది జనవరి 29థ్. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 'అఖిల్' హీరోగా నటిస్తున్న చిత్రం 'లెనిన్'. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి వెళ్లి పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా అయితే ఫైనల్ చేసుకున్నాడు. ఆ తర్వాత అఖిల్ గారు మురళీ కిషోర్‌తో కలిసి ఈ 'లెనిన్' సినిమా అయితే చేస్తున్నారన్నమాట. ఈ సినిమా మే 1కి అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, మే 1కి చాలా సినిమాలైతే ఉండబోతున్నాయి. అందులో మనకి 'పెద్ది' కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. సో, మరి ఈ సినిమా అనుకున్న డేట్‌కే కన్ఫర్మ్‌గా వస్తుందా రాదా అనేది ఇక తర్వాత తెలుస్తుంది. 'లెనిన్' సినిమా డైరెక్టర్ వచ్చేసరికి ఇంతకుముందు 'వినరో భాగ్యమా విష్ణు కథ' ఆ సినిమా అయితే తీశాడన్నమాట. సో, ఆయన కూడా కొత్త డైరెక్టరే అనమాట. సో, 'లెనిన్' సినిమా అన్న అఖిల్‌కి బ్రేక్ ఇస్తుందో లేదో ఇక చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి విజయ్ సేతుపతి గారు నటించిన 'గాంధీ టాక్స్' మూవీ అయితే జనవరి 30కి అయితే రిలీజ్ అవుతుంది. జనవరి 29థ్ అంటే ఈ రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయన్నమాట. కొన్ని పెయిడ్ ప్రీమియర్స్ మనకి హైదరాబాద్‌లో కూడా పడుతున్నాయంట. మనకి హైదరాబాద్‌లో వచ్చేసి ఐనాక్స్, జీవీ మాల్‌లో అయితే షో పడబోతుందంట పెయిడ్ ప్రీమియర్. ఇక నాగార్జున నటిస్తున్న 'కింగ్ 100' ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అయితే ఒకటి వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఈ సినిమాలో టబు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తుందంట. బట్ నాగార్జున గారికి పేరుగా మాత్రం కాదు. నాగార్జునకి పేరుగా ఇంకొక ఇద్దరు హీరోయిన్‌లు అయితే నటిస్తున్నారంట. కానీ ఈ సినిమాలో టబు ఒక ఇంపార్టెంట్ రోల్‌లో అయితే నటిస్తుందంట. ఇది నాగార్జున గారికి స్పెషల్ మూవీ అనమాట. ఆయన 100వ చిత్రం. అందుకే టబును కూడా ఇందులో క్యాస్ట్ చేస్తున్నారంట. సో, ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికైతే రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటుంది. బట్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. ఇక తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతి'. ఈ సినిమా కూడా జనవరి 30కి అయితే రిలీజ్ కాబోతుంది. ఈ రోజు నైట్ జనవరి 29థ్ పెయిడ్ ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. ఈ సినిమాకి 1+1 ఆఫర్ అయితే ఉందనమాట. అంటే కపుల్స్ వెళ్తే ఒక టికెట్ తీసుకుంటే ఒకే టికెట్ మీద ఇద్దరైతే షో చూడొచ్చనమాట. ఈ పెయిడ్ ప్రీమియర్స్ వరకు మాత్రమే. అది కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 'కల్కి' సినిమాలో దీపికా పదుకొనెనైతే తీసేశారు గదా! సో, ఆమె ప్లేస్‌లో ఇంతకుముందు అనుష్క నటిస్తుందని అన్నారు. బట్ ఆ ప్లేస్‌కి ఇప్పుడు దీపికా పదుకొనె ప్లేస్‌లో
సాయి పల్లవి అయితే మంచిగా యాప్ట్ అవుతుందని డైరెక్టర్ నాగవంశి నమ్ముతున్నాడట. సో, అందుకోసం సాయి పల్లవినైతే కలిసాడంట. కలిసి ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లయితే కొన్ని వార్తలైతే వస్తున్నాయన్నమాట. సో, 'దీపిక పదుకొనె' ప్లేస్‌లో సాయి పల్లవి అయితే ఇంకా చాలా బెటర్‌గా ఉంటుందన్నమాట. 'అనుష్కని' కొంచెం ఆ ప్లేస్‌లో మనం ఊహించుకోవడం కష్టం గానీ, సాయి పల్లవి అయితే కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు సాయి పల్లవి 'రామాయణ్' సినిమా అయితే చేస్తుందన్నమాట. అందులో సీతమ్మ తల్లిగా నటిస్తుందన్నమాట. అది గూడా 2 పార్ట్స్‌గా అయితే తెరకెక్కుతుంది. అది గూడా భారీ బడ్జెట్ చిత్రం. దాదాపుగా 2000 కోట్లతోనైతే ఆ సినిమా నిర్మిస్తున్నారు. సో, దాంతో పాటు 'శంభు' గారితో గూడా ఒక సినిమా ఫైనలైజ్ అయింది. దాంట్లో గూడా హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీంతో పాటు 'అమీర్ ఖాన్' కొడుకు హీరోగా నటిస్తున్న సినిమాలో గూడా సాయి పల్లవే హీరోయిన్. సో, ఇలాంటి టైంలో 'కల్కి 2' సినిమాలో మరి సాయి పల్లవికి కుదురుతుందో, కుదరదో ఇక చూడాలి. వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసేంత వరకు అయితే ప్రస్తుతానికైతే ఇది రూమరే. ఒకవేళ నటిస్తే మాత్రం 'దీపిక పదుకొనె' ప్లేస్‌లో సాయి పల్లవి చాలా బాగా యాప్ట్ అవుతుంది.